సారిగా ప్రజల కోసం రారు, మరమనిషి అయిండు, రోబో అయిండు అని చెప్పిన మాట ఇప్పుడు చెప్పిన సందర్భంలో కాళేశ్వరం జరిగిన అవినీతి అక్రమాలపైన నిన్ను మాట్లాడితే నన్ను బయటకు పంపించిండ్రు, కానీ పందికొక్కులను పక్కన పెట్టుకుని చెప్పండి, దయ్యాలను పక్కన పెట్టుకుని చెప్పండి. ఈ విధంగా మాట్లాడినటువంటి ఒక కొత్త పార్టీ గురించి కూడా ఈరోజు వాళ్ళు చేసిన ఆరోపణలు సమాజం చెప్పుకోలేకపోయినట్టు ఆ తప్పులన్నీ కూడా వారు ఏకీభవించినట్టుగా మేము మాట్లాడుతున్నాం. అదే సభలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినటువంటి కవిత మాటలు మేము ఖండించినాం. ఈరోజు కవిత గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించి, ఈ రాష్ట్రంలో ఏదో పీకి కట్టలు కట్టారని చెప్పని భారతదేశంలోకి వెళ్ళేది సాహిత్యం చెప్పని బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, అప్పుడు తప్పట్లని చెప్పన్నది. ఈరోజు నియంతృత్వ పరిపాలన సాగింది అనేటువంటి మాట మాట్లాడింది. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు భయం వేసిందని చెప్పి టెలిఫోన్ ట్యాంపింగ్ గురించి మాట్లాడింది. అంటే నియంతృత్వ పరిపాలన, కర్కోటకమైన పరిపాలన, హిట్లర్ పరిపాలన అక్కడ జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు కొత్త పార్టీ పెట్టినప్పుడు మా పార్టీని విమర్శించే ప్రయత్నం చేసినప్పుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే ప్రయత్నం చేసినప్పుడు తీవ్రంగా తిప్పికొట్టడం, ఖండించినాం. నువ్వు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకుంటే రా, కానీ మా పరిపాలన ఈరోజు నువ్వు పాంచజన్యం పేరిట అధికారంలోకి రావాలని చెప్పనేది మేము అచితం చేస్తామని చెప్తున్నావు. ఆ పాంచజన్యం ఆరాధన ఇప్పుడు మేము చేసినామని చెప్పినాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసేసిండు. విద్య, వైద్యం, రైతులకు సంబంధించి ప్రయోజనాలు అన్నీ కూడా చేసినామని చెప్పి మేము చెప్పుకోగలిగినాం. ఈరోజు కర్కోటకుడు ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణలో, హిట్లర్ పరిపాలన ఎప్పుడు జరిగిందంటే అది మీ నాయనగారి పరిపాలన నుంచి మేము చెప్పగలిగినాం. మరి అదే మీ సభలో మీపై విమర్శలు దాడి చేసినటువంటి, మీపై సెటర్ వేసినటువంటి కవిత మాటలకు సమానం చెప్పుకోలేక ఆమె అంటుంది ఆ సార్ రారు అని. ఆ సార్ రారు, కారు రాదు మళ్ళీ అని చెప్పని ఆమె చెప్తున్నప్పుడు కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యురాలపై మీపై విమర్శలు ఎక్కువ పెడుతున్నప్పుడు దానికి ముందు సమానం చెప్పండి.